ఏడవకుండా పుడతారు కొన్ని సందర్భాలు పిల్లలు. దానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి సార్? మామూలుగా ఏ బిడ్డ అయితే న్యూ బోర్న్ బేబీ డెలివరీ అయిన వెంటనే ఎవరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ బిడ్డ ఏడ్చిందా. మన మెడికల్ టర్మినాలజీ కూడా మన రిసస్టేషన్ కి పిల్లల డాక్టర్లు కానీ ఎవరు ప్రతి డెలివరీని పిల్లల డాక్టర్ అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది బేబీ క్రైడ్ ఆర్ నాట్. సరేనా? అంటే ఆ క్రై అనేది చాలా విలువైన అది ఇండికేషన్ లాగా బేబీ బాగుంది అట్లనే దానికోసం. సరేనా? అందులో వచ్చి ఒక బేబీ ఎప్పుడంతా డెలివరీ అయిన వెంటనే ఏడుపు లేకుండా డెలివరీ అవుతుందో అట్లనే ఏదో ఒక సమస్య అనేది ఆ బిడ్డకు ఉంది. ఆ సమస్య అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి వచ్చి డెలివరీ అప్పుడు సరిగా స్ట్రెయిన్ చేయకుండా ఉండడం, లేదంటే బిడ్డ తల్లి గర్భంలోనే మెడ చుట్టి పేగేసుకొని డెలివరీ అవ్వడం. సరే, ఆ మెడ పేగేసుకొని డెలివరీ అంటే బిడ్డకి వచ్చి మెదడుకి ఆక్సిజన్ అందకుండా బిడ్డ డెలివరీ అయిన ఏడుపు లేకుండా పుట్టడం, తల్లి గర్భంలోని బిడ్డకి గుండు ఎక్కువ కొట్టుకోవడం కానీ తక్కువ కొట్టుకోవడం కానీ ఫీటల్ డిస్ట్రెస్ అంటాం. అట్లాంటి సమయంలో బిడ్డ డెలివరీ అయిన ఏడుపు లేకుండా డెలివరీ అవ్వడం, ఉమ్మనీరు తాగేసి మస్తు కలిసిన ఉమ్మనీరు తాగేసి డెలివరీ అవ్వడం, బాగా నెలలు తక్కువగా డెలివరీ అయితే, సరే ఇట్లాంటి వేరియస్ సమస్యస్ వల్ల బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకుండా ఉంటారు. సో ఇప్పుడు ఇలా ఏడవకుండా బిడ్డ పుట్టిందని అనుకోండి సార్, ఇది నిజంగా సీరియస్ ఇష్యూగా చూడాలనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక బిడ్డ డెలివరీ అయిన వెంటనే ఏడుపు లేదంటేనే దర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద బేబీ. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని మనం గ్రేడ్ చేసుకోవచ్చు. మైల్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, సివియర్గా ఉండొచ్చు. ఆ మైల్డ్గా ఉండడం, మోడరేట్గా ఉండడం అంటే ఏంటంటే బిడ్డని మనం డెలివరీ అయిన వెంటనే బిడ్డని మనం పిల్లలుగా న్యూ బోర్న్ డాక్టర్గా బేబీని రిసీవ్ చేసుకొని వార్మర్ అని ఉంటుంది, వేడి కింద పనుకోబెట్టాం, బిడ్డని దాని కింద పెట్టేసుకొనేసి మౌత్లో కానీ నోస్లో కానీ ఉండే నీరుని కొంచెం సక్షన్ చేసేసుకొనేసి బిడ్డని కొంచెం తుడిపిస్తే కొంతమంది పిల్లలు వెంటనే ఏడుస్తారు. ఒక 60 to 70% బేబీస్ దీంట్లోనే పడిపోతారు బయట. ఒక 20% పిల్లలు ఏమవుతారంటే ఇవి చేసిన తర్వాత కూడా బిడ్డ ఏడుపు ఉండదు. అట్లాంటి మనం ఏం చేస్తామంటే మనం మొహం మీద మాస్క్ పెట్టి బ్యాగ్ అండ్ మాస్క్ అంటాం, బయట నుంచి కృత్రిమ శ్వాసం అందిస్తాం. ఆ శ్వాసం అందించి 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ బయట నుంచి బ్యాగ్తో పాటు మొహం మీద మాస్క్ పెట్టి గాలి కొట్టిస్తే తర్వాత ఏడుస్తారు. సో ఇట్లాంటి పిల్లలకి కొద్దిగా ఇబ్బందులు ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా సివియర్గా వెళ్ళే బేబీస్కి ఈ కృత్రిమ శ్వాస ఇచ్చిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలకి శ్వాసం అందిస్తే కూడా వాళ్ళకి ఏడుపు ఉండదు, హార్ట్ బీట్ చాలా తక్కువే కొట్టుకుంటూ ఉంటుంది, సొంతంగా పీల్చుకునేంత రెస్పిరేషన్స్ ఉండవు. అట్లాంటి బేబీస్కి మనం ఏం చేస్తామంటే నోటిదారి ట్యూబ్ వేసి వెంటిలేటర్ మిషన్ దారి శ్వాసం అందించాల్సి వస్తుంది. ఆ వెంటిలేటర్ మిషన్ దాకా వెళ్ళే పిల్లలకి అనేది సమస్యలు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బిడ్డ పుట్టిన వెంటనే ఏడుస్తేదా బిడ్డకి అన్ని అవయవాలకి ఆక్సిజన్ అనేది అందుతుంది. ఆక్సిజన్ అందలేదంటే ఖచ్చితంగా దానివల్ల వచ్చే సమస్యలు బిడ్డ ఫేస్ చేయాలి. బిడ్డ డెలివరీకి ఖచ్చితంగా ఒక పిల్లల డాక్టర్ కానీ పుట్టిన బిడ్డల స్పెషలిస్ట్ కానీ ఖచ్చితంగా డెలివరీలో ఉంటారు. ఎందుకంటే ఏ బిడ్డ మనకి పుట్టిన వెంటనే ఏ సమస్య వస్తాయని మనకి అన్లెస్ డెలివరీ అయ్యేదాకా మనం ప్రిడిక్ట్ చేయలేదు. అందువల్ల ఏదైతే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దానికి కావాల్సిన మిషనరీ కానీ దానికి కావాల్సిన పరికరాలు కానీ డాక్టర్గా న్యూబోర్న్ స్పెషలిస్ట్గా మనం పెట్టుకునే ఉంటాం ప్రతి డెలివరీ అటెండ్ అయ్యేటప్పటికి. ఆ డెలివరీ అయిన వెంటనే బిడ్డకి ఆ సిచ్యువేషన్ అసెస్ చేసి అది ఎంత సివియర్గా ఉంటేలో ఆ ఫస్ట్ 1 minute అంటారు, ఇది వచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో గోల్డెన్ మినిట్ అంటారు. ఆ బేబీ డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ 1 minute ఆఫ్ లైఫ్ అది ఎంత సివియారిటీ ఉంటేలో మనం ఆ 1 minuteలో బేబీకి మనం ఎంతకంత రిసస్టేషన్ చేసి ఆ బేబీని నార్మల్ స్టేజ్కి తెప్పించుకోగలుగుతామో అంతకంత మన బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ అనేది తగ్గించగలుగుతాం. సో మన బేబీ ఫ్యూచర్ అనేది పూర్తిగా డిపెండ్స్ అపాన్ ది బ్రెయిన్ డ్యామేజ్ ఆఫ్ ది బేబీ. ఆ బ్రెయిన్ డ్యామేజ్ ఎంత అవుతుంది, ఎంత సివియారిటీ ఉంది, దాన్ని బట్టి ఆ బేబీకి ఫ్యూచర్లో మెదడు ఎంత మాత్రం పనిచేస్తుంది, ఈ బేబీకి నరాలు ఎంత మాత్రం పనిచేస్తుంది, ఈ బిడ్డ మిగతా పిల్లల్లాగా మామూలుగా డెవలప్మెంట్ అటైన్ అవుతాడు, ఆ మైల్ స్టోన్స్ అన్నీ, లేదా ఐక్యూ స్టేటస్ ఎలా ఉంటుంది, తల అనేది కొంతమంది పల్లెటూరులో మనం చూస్తాం తల చిన్నదిగా ఉంటుంది మామూలు పిల్లలకి, కొంతమంది తల లోపల నీరు చేరిపోయి తల పెద్దగా వాసిపోయి ఉంటుంది. ఇవన్నీ దీనివల్ల వచ్చే సమస్యలు ఉంటాయి. అందువల్ల వచ్చి మనం ఎంత తొందరగా హ్యాండిల్ చేసి ఎంత బెస్ట్గా ఇవ్వగలుగుతున్నామో దాన్ని పూర్తిగా తగ్గించలేమని చెప్పలేము. దాన్ని ష్యూర్గా వచ్చి దాని పర్సంటేజ్ని ఆ డ్యామేజ్ అయ్యే బ్రెయిన్ పర్సంటేజ్ని తగ్గించగలుగుతాం. సో అలా తగ్గించగలిగితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. దగ్గర
95% పిల్లలకి ఫ్యూచర్ నియర్ నార్మల్ గానే ఉంటారు. ఫెంటాస్టిక్. నార్మల్ బేబీ ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఓకే. అది కూడా ఏంటంటే ఆ మైల్డ్ గా పుట్టినన్ని ఏడుపు లేకుండా ఉండడం, మోడరేట్ గా పుట్టినన్ని ఏడుపు లేకుండా ఉండే పిల్లలు 99% దాకా నార్మల్ పిల్లలుగా ఉంటారు. ఓకే. ఆ సివియర్ స్టేజ్ వెంటిలేటర్ దాకా ఎక్కే వాళ్ళు, అట్లాంటి బేబీస్కి ఐసీయూలో, న్యూబార్న్ ఐసీయూలో ఉండేటప్పటికి ఫిట్స్ రావడం, ఇట్లాంటి బేబీస్కి దా వచ్చి ఆ 1%లో పడతారు. వాళ్ళకి దా వచ్చి ఫ్యూచర్లో వెళ్ళకాలం ఫిట్స్ వస్తూ ఉండడం, సరే బిడ్డ పెద్దోడు అయ్యేదాకా ఫిట్స్ మందులు వాడుతూ ఉండడం, దానికి తగినట్టుగా వచ్చి మెదడు తక్కువగా పనిచేయడం, కొంచెం మందికి మామూలు పిల్లల్లాగా నా బిడ్డ చదువు లెక్క అంటా ఉన్నాడు సార్, కొంచెం చదువు తక్కువగా ఉంది అట్లా అనడం. ఇంకా సివియర్గా ఉండే పిల్లలకి చైల్డ్ కాళ్ళు అలాగనే బిగించుకొని వెళ్ళిపోయి సెరిబల్ పాల్సీ అట్లాంటి కండిషన్ ఒక కండిషన్ ఉంటుంది. ఇట్లాంటి కండిషన్కి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి.